అందరికీ నమస్కారం. 10 నెలల కూటమి పాలనలో కాపులకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అన్నానంటే, రాజకీయాల్లో అనేక సందర్భాల్లో అనేక పార్టీల్లో అనేక మందికి ప్రయారిటీ వస్తూ ఉంది. ఇప్పుడు ఈ టర్ము కాపులకి ప్రయారిటీ ఎక్కువ వచ్చింది. దానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కాపుల్ని పోలరైజేషన్ చేసుకుంటూ కమ్యూనిటీ మొత్తాన్ని ఒక తాటి మీద తెచ్చి జనసేన పార్టీకి టీడీపీ అలయన్స్లో తీసుకొచ్చి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేయడం వలన 124 సీట్లు వచ్చినాయంటే అందులో కాపుల పాత్ర ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అంతేకాకుండా అధికారం రావడానికి ఎంత కృషి చేశారో పదవులు కూడా అదేవిధంగా బెనిఫిట్ కూడా పొందారు కాపు కులస్తులు అందరూ. ఏ పార్టీ అయినా సరే టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురులో కూడా బెనిఫిట్ పొందారు. 5 ఎమ్మెల్సీ పదవులు పొందారు. హరిప్రసాద్ గారు, సోమ వీర్రాజు గారు బీజేపీ, నాగబాబు గారు జనసేన, ఈ ముగ్గురు కూడా కాపు కులస్తులు. తెలుగుదేశం నుంచి పేరాపత్తుల రాజశేఖర్ గారు, అదేవిధంగా నాయుడు గారు టీచర్స్ కోటాలో వచ్చిన ఎమ్మెల్సీ నాయుడు గారు వైజాగ్ నుంచి. ఈ విధంగా 5 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యత్వం, రాజ్యసభ 6 మొత్తం కలిపి 6, 5 ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యత్వం అంటే సానా సతీష్ కాకినాడ. ఇలా 6 సతీష్ గారు టీడీపీ నుంచి పొందారు. ఇకపోతే బీసీలు 2 ఎమ్మెల్సీలు గాను రాజ్యసభ సభ్యులు గాను 4 పొందారు బీసీలు. ఒక కమ్మ, ఒక ఎస్సీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారు. మొత్తం టోటల్గా 12 మందికి ఈ గడిచిన 10 నెలల్లో వచ్చిన అవకాశాలని ఎమ్మెల్సీలు గాను ఎంపీలు గాను అవకాశాలు కల్పిస్తూ వచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, కాపులకు ప్రయారిటీ ఇస్తూ వచ్చిన కూటమి ప్రభుత్వం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.